హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆధార్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి అయితే వచ్చింది. అది ఏంటంటే మాస్క్డ్ ఆధార్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ మొత్తం రాకుండా చివరి 4 అంకెలు అయితే వస్తాయి. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఫోన్లో అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ అయితే మీకు వస్తాయి. దాంట్లో పైనది ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఫ్రెండ్స్ ముందుగా గూగుల్లోకి అయితే వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ UIDAI అని టైప్ చేయండి. ఇది ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఏంటంటే గెట్ ఆధార్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన అయితే మీకు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే క్లిక్ చేస్తున్నాను. కొద్దిగా స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ అయితే, ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి కొద్దిగా స్లో ఉంటుంది. మీరు కొద్దిగా పేషెన్స్ తోటి వెయిట్ అయితే చేయాలి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటే తొందరగా అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యాక ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం కొద్దిగా వెయిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా అయితే స్లో ఉంటుంది వెబ్సైట్. సో ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏంటంటే ఆధార్ నంబరు, ఎన్రోల్మెంట్ ఐడి, విర్చువల్ ఐడి అని ఉంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చి ఇక్కడ ఐ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ ఉంది కదా, దానిపైన టిక్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు అది డిఫాల్ట్గా అయితే టిక్కింగ్ అయితే వస్తుండే, ఇప్పుడు డిఫాల్ట్గా అనేది ఆధార్ వెబ్సైట్ వాళ్ళు తీసేశారు. సో మనం మాన్యువల్గా అయితే టిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, నేనైతే నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ ఐ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తున్నాను. జస్ట్ అలా ట్యాప్ చేయగానే టిక్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇమేజ్ క్యాప్చా ఒకటి ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇమేజ్లో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగానే పక్కనే ఉన్న ఖాళీ స్పేస్లో ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీకు చాలా వీడియోలు అయితే నేను చూపించాను ఆ క్యాప్చాని ఎలా ఎంటర్ చేయాలి అనేసి. ఆ విధంగానే ఇప్పుడు కూడా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అయితే చేస్తున్నాను. చేశాను కదా, ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు TOTP ఉంటే దాన్ని కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఓకే ప్లీజ్ రీచెక్ క్యాప్చా. ఓకే, నేను క్యాప్చాని అయితే మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. అది కొద్దిగా ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది క్యాప్చా. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఎలా అయితే ఇక్కడ క్యాప్చా అంటే ఇమేజ్లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఈ విషయాన్ని అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ ఇమేజ్లో ఉన్న క్యాప్చాని సరిగ్గా ఎంటర్ చేయకపోతే మీకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే కాదు. ఓకే, ఇక్కడ ఓటీపీ అయితే మొబైల్ నెంబర్కి వెళ్ళడం అయితే జరిగింది. వచ్చిన 6 నంబర్ల ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నేను ఎంటర్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ ఓటీపీ ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 10 మినిట్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఈ 10 నిమిషాల్లోనే మీరు ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. కానీ వాళ్ళు 10 మినిట్స్ అంటారు, కానీ ఇది 1 మినిట్, 1.5 మినిట్ లేదా 2 మినిట్స్ లోపే ఎంటర్ అయితే చేయాలి. ఎందుకంటే 2 మినిట్స్ లోపు తర్వాత చేసినట్లయితే ఇది యాక్టివేట్లో ఉండదు. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వెరిఫై ఆప్షన్స్ అడుగుతాయి. వెరిఫై చేసి ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక PDF ఫార్మాట్లో ఉన్న ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆ ఫైల్లోనే మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది మాస్క్డ్ అయితే ఆధార్ కార్డు ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను కాబట్టి అది మాస్క్డ్ ఆధార్ కార్డు. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే
దిస్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఫైల్ ప్రొటెక్టెడ్ అంటే ఏం లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ నీ నేమ్లో ఫస్ట్ లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేసి ఓకే చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.